గుంటూరు జిల్లాలో మిర్చి శీతల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏటుకూరు వద్ద లక్ష్మీ లావణ్య శీతల గోదాములో ఈ తెల్లవారుజామున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో గోదాములో 40,000 మిర్చి బస్తాలు ఉన్నట్లు అంచనా. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. జేసీబీల సాయంతో గోదాము గోడలు కూల్చి బస్తాలు బయటకు తీస్తున్నారు. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 5 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట బుగ్గి కావటం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మీ లావణ్య కోల్డ్ స్టోరేజ్ ఉదయం 5:30కి ఫైర్ అయింది. ఒక ఛాంబర్లో బి ఛాంబర్లో ఫైర్ స్టార్ట్ అయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. ఇదంతా కూడా దాదాపు 40,000 బస్తాలు నిలవ ఉన్నాయి. ఫస్ట్ ఏ ఛాంబర్లో 20,000 బస్తాలు, బి ఛాంబర్లో 20,000 బస్తాలు నిలవ ఉన్నాయి. అందులో బి ఛాంబర్లో ఫైర్ స్టార్ట్ అయింది. 20,000 బస్తాలు ఇక దక్కవు. బి ఛాంబర్ మాత్రం పగలగొట్టి గోడలు పగలగొట్టి తీయడానికి ప్రయత్నిస్తున్నాము. 30 కోట్ల వరకు లాసు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒక ఛాంబర్లో టాప్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ వలన ఫైర్ అయింది. దానివల్ల స్మోక్ ఒక ఛాంబర్ నుంచి పూర్తిగా వ్యాపించడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ప్లస్ వన్ ఆఫ్ ద రేట్ సైడ్లో కూడా జేసీబీ ఆపరేట్ చేసేసి కాంపౌండ్ వాల్ని పగలగొట్టి అక్కడ లోపల ఉన్న మిర్చి బస్తాలని ప్రాపర్టీని బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు విశ్రాపేట, చిలుకలూరుపేట, పొన్నూరు వెహికల్స్ కూడా తెప్పించడం జరిగింది. మొత్తం 5 వెహికల్స్ ఇక్కడ ప్రిమైసెస్ లో ఉన్నాయి. ఉదయం 4:30 వీళ్ళు శాంపిల్స్ తీసుకొచ్చి మార్కెట్ యార్డ్కి తీసుకురావడం, శాంపిల్స్ తీసుకునే టైంలో కొన్ని 30 బస్తాలు ఆల్రెడీ శాంపిల్స్ తీశారంట. తర్వాత పై ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి స్మోక్ రావడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ ఏదో జరిగిందని గుర్తించడం జరిగింది. వెంటనే మొత్తం అన్ని కోల్డ్ స్టోరేజ్ ఉన్న లేబర్ అంతా ఇక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళంతా సరుకు అంతా బయటకు తీసుకొచ్చి రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్ళంత వరకు ప్రాపర్టీని తక్కువ డ్యామేజ్ లేదని చూస్తున్నాం. దీనికి సంబంధించి ఫైర్ సర్వీస్ వాళ్ళు అందరూ కూడా సహకరిస్తున్నారు.